ఈ బిజినెస్ ద్వారా మీరు ఏంటంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక బిల్డింగ్ ఇలాంటిది ఉంటే కనుక మీరు రిలయన్స్ జియో వాళ్ళతో పార్ట్నర్షిప్లో వ్యాపారాన్ని చేయవచ్చు. అయితే ఎంత ఇన్కమ్ వస్తుంది, మనకి దానికోసం ఏమేం కావాలి, ఎట్లా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓపిక్గా వీడియో లాస్ట్ దాకా చూడండి. మా టీం కోసం ఒక లైక్ ఇవ్వండి, మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇచ్చేసి మీరు ముందుకెళ్ళండి. మీ ప్లాట్ లేదా మేడ మీద ఖాళీ ఎక్కడైనా ఉండేవ్వండి, సిటీ, టౌన్ లేకపోతే విలేజ్ ఎక్కడైనా సరే ఉండండి. మీరు అప్లై మాత్రం చేయండి. మీకు జియో వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈజీగా మీ ఏరియాలో నెట్వర్క్ని వాళ్ళు స్టార్ట్ చేసి టవర్స్ని స్టార్ట్ చేసి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలా అప్లై చేస్తారు ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను మీకు. ఇప్పుడు జియో టవర్స్, ఆల్మోస్ట్ ఈ టవర్స్ గురించి మనం ఆలోచిస్తే చాలా స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి ఆన్లైన్లో. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏరియా ఉంటే మేము ఇస్తాము టవర్స్ అది ఇది అని చెప్పి ఇనీషియల్గా చాలామంది డబ్బులు వసూలు చేస్తుంటారు. బట్ అలాంటిది ఇక్కడ అమౌంట్ అనేది ఎప్పుడు కూడా పే చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అఫీషియల్గా జియో వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు కానీ తర్వాత కానీ ఎవరైనా మీరు జియో నుంచి కాల్ చేస్తున్నాం, బలానా నెట్వర్క్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ దగ్గర ఫ్లాట్ ఆర్ ల్యాండ్ ఉంది మీరు పెట్టుకుంటారని వాళ్ళే ఫోన్ చేసి డబ్బులు కట్టమని అడుగుతారు. అలాంటిది మాత్రం పొరపాటును కూడా మీరు పడకండి. జెన్యూన్ వేలో ఎట్లా వెళ్ళాలి ఏంటనేది చెప్తాను. మీ ప్లాట్ లేదా మీ బిల్డింగ్ మీద ఇవి ఎట్లా పెట్టుకోవాలి, ఎవరికి రూపాయి కూడా చెల్లించకుండా జెన్యూన్గా పార్ట్నర్షిప్ వాళ్ళతో ఎట్లా అనేది నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. ఈ బిజినెస్ని స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళ ఏరియాలో నెట్వర్క్స్ పెట్టరు. మీ ఏరియా నుంచి ఎక్కువ నెట్వర్క్ ఇష్యూ ఉంటే అప్పుడు మాత్రమే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ కూడా అవుతారు. వాళ్ళకి మాత్రమే ఆ నెట్వర్క్ లేని ప్లేస్లో వాళ్ళ డేటాబేస్ని బట్టి వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఎలా అప్లై చేస్తారు, ఏ విధంగా అప్లై చేస్తారు, ఎంత ఇన్కమ్ బిల్డ్ ఇస్తారని క్లియర్గా తెలుసుకుందాం. డెస్క్టాప్ లేదా మొబైల్లో ట్రై చేయండి. యాక్చువల్గా ఇప్పుడు చెప్పే విధంగా జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మై జియో లేదా జియో.com అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి, వెబ్సైట్ బాగా గుర్తుపెట్టుకోండి, www.jio.com. ఇది మాత్రమే అఫీషియల్ వెబ్సైట్. ఇది కాకుండా వేరేది కనిపిస్తే దయచేసి రిజిస్టర్ చేయకండి, మీ డీటెయిల్స్ అక్కడ ఇవ్వకండి. ఇక్కడ చూస్తే డైరెక్ట్ జియో.com అనే సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ మనకు కనిపిస్తుంది. ఈ అఫీషియల్ సైట్లో మాత్రమే చేయండి. 1-2 సార్లు చెప్తున్నా. ఇందులోకి వెళ్ళిన తర్వాత మీకు డైరెక్ట్గా స్క్రోల్ డౌన్ చేసుకుంటే యూస్ఫుల్ లింక్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అలాగే దాంట్లోకి వెళ్తే పార్ట్నర్ విత్ జియో అని ఉంది. డైరెక్ట్గా దాన్ని ట్యాప్ చేయండి. చేసిన వెంటనే పార్ట్నర్ విత్ జియో టు మేక్ ది నెట్వర్క్ స్ట్రాంగర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అంటే టవర్కి సంబంధించి బొమ్మ కూడా ఉంది. సో ఐ హ్యావ్ ఎ ల్యాండ్ ఆర్ ప్లాట్, లేదా నాకు ఒక బిల్డింగ్ ఉందా అని అడుగుతుంది. మీకు రెండిట్లో ఏది ఉందనే ఆప్షన్ని మీరు ట్యాప్ చేయండి. లేదు బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ ఉన్న ఆప్షన్ని మీరు టచ్ చేయండి. చేసిన తర్వాత ప్రొసీడ్ అని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏదైతే మ్యాప్ చూపిస్తున్నారో మన పాయింట్ని మనం పిన్ చేసుకున్న తర్వాత పిన్ కోడ్, మీ ఏరియా, మీ బిల్డింగ్, మీరు ఏదైతే ప్లాట్ చూస్ చేసుకుంటున్నారో అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇన్ కేస్ పిన్ కోడ్తో రాకపోతే గూగుల్ మ్యాప్స్లో ఏం చూపిస్తుందో చూసుకొని క్లియర్గా అక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అనే బటన్ని ట్యాప్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఓటీపీని కూడా మీరు కన్ఫర్మ్ చేయండి. సబ్మిట్ అనే బటన్ని మీరు టచ్ చేయండి. మీ నేము, మీ హౌస్ నెంబరు, ప్రాపర్టీ డీటెయిల్స్ ఇవేవైతే ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేయండి. తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది బిల్డింగ్కి చెప్పాలి. బిల్డింగ్కి సంబంధించి ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయింది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉందా, లేకపోతే ప్లాట్కి సంబంధించి వేరే డీటెయిల్స్ ఉంటాయి మళ్ళీ. సో ఎనీ ఆపరేటెడ్ టవర్, ఆల్రెడీ ఏదన్నా ఒక టవర్ ఏమైనా ఇన్స్టాల్ అయ్యి ఉందంటే ఉంటే ఉందని, లేదంటే లేదని పెట్టాలి. నో అని పెడితే మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇలా మీకు అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, అవన్నీ సబ్మిట్ చేసిన డేట్, లొకేషన్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత డన్ అనే బటన్ని ట్యాప్ చేయండి. ఇది ఓవరాల్గా మీరు సబ్మిట్ చేసేటువంటి అప్లికేషన్ నెంబర్. ఇలా అయిపోయిన తర్వాత మ్యాక్సిమం 15 days టైం పడుతుంది ఈ ప్రాసెస్ అవ్వడానికి. వాళ్ళు అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు క్లియర్గా ఫోన్ చేసి మాట్లాడతారు, డీటెయిల్స్ అడుగుతారు, ఇంకా డీటెయిల్స్ కావాల్సి ఉంటాయి వాళ్ళకి. సో అది బిల్డింగ్ మీద మనం కనుక అర్బన్ ఏరియాలో ఇన్స్టాల్ చేసుకోవడానికి వాళ్ళు ఫైనల్గా ఫోన్ చేసి వచ్చి మాడుకుని అన్నీ ఒప్పుకుంటే లీజ్ డ్యూరేషన్ ఒక 15 సంవత్సరాలు ఉంటుంది. అట్లాగే రెంట్ వచ్చేసి మంత్లీ దాదాపు 45,000 వరకు వాళ్ళు పే చేస్తారు. అదే రూరల్ ఏరియా, ఇది అర్బన్ ఏరియాస్. రూరల్ ఏరియాస్ అయితే 20,000 నుంచి 30,000 వరకు ఇస్తారు. 15 సంవత్సరాలు మినిమం లీజ్ అనేది ఉంటుంది. అట్లాగే పంచాయతీ సమితి నుంచి అప్రూవింగ్ లెటర్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. సో ఆ రకంగా బాగా బిజినెస్ చేయవచ్చు.